హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ కేశవులు, ఎండి న్యూరో సైకియాట్రీ. చలికాలం వచ్చిందంటే కేవలం జలుబు, దగ్గు, జ్వరం మాత్రమే కాదండి, హార్ట్ అటాక్లు కూడా చాలా వరకు పెరిగిపోతున్నాయి. చలికాలంలోనే ఎక్కువ మందికి హార్ట్ అటాకులు రావడము, చనిపోవడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. చలికాలంలోనే హార్ట్ అటాకులు ఎందుకు ఎక్కువ వస్తున్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా చలికాలంలో రక్తనాళాలు కూచించుకుపోతాయి. ఈ చలికాలంలో మన శరీరము ఈ వేడిని నిలుపుకోవడానికి, ఉష్ణోగ్రతలు మెయింటైన్ చేయడానికి రక్తనాళాలు వాసో కన్స్ట్రక్షన్ సంకుచితం చెందుతాయి. ఫలితంగా ఏమవుతుంది? బ్లడ్ ప్రెషర్ పెరగడము. బ్లడ్ ప్రెషర్ ఎప్పుడైతే పెరుగుతుందో దాంతో గుండె పని విధానము, గుండె ఎక్కువగా కుట్టుకోవాల్సి వస్తుంది, ఎక్కువగా పని చేయాల్సి వస్తుంది. ఇప్పటికే బ్లాక్స్ ఉన్న వాళ్ళకు ఈ హార్ట్ అటాక్ వచ్చే ఆస్కారం చాలా వరకు ఎక్కువగా ఉంటుంది. రెండోది, ఈ చలికాలంలో రక్తం గడ్డగట్టే స్వభావం చాలా వరకు పెరుగుతుంది. అంటే విస్కాసిటీ పెరగడం ద్వారా ఈ ప్లేట్ సెట్ అనేది ఎక్కువగా అతుకోవడం అనేది జరుగుతుంది. ఫలితంగా క్లాట్ ఫార్మేషన్ అనేది ఎక్కువగా జరుగుతుంది. అందుకే హార్ట్ అటాక్స్ ఎక్కువగా జరుగుతాయి. ముఖ్యంగా మూడవది, ఉదయం చలిపూట అంటే 5 గంటల నుంచి 9 గంటల వరకు ఇది డేంజర్ టైము. ఈ టైం లోపల ఎక్కువగా చలి ఉండడం ద్వారా బీపీ సహజంగానే ఉదయం పూట ఎక్కువగా ఉంటుంది. ఈ చలి ప్లస్ ఈ హార్ట్ ప్రాబ్లం ఉండడం ద్వారా ఈ బీపీ ఉన్న వాళ్ళకు ఈ రెండు కలిపితే రిస్క్ అనేది పెరుగుతుంది. తెలుసు కదా, ఉదయం పూట బీపీ ఎక్కువగా ఉంటుంది, చలితో ఈ బీపీ ఎక్కువైపోయి డబుల్ రిస్క్ అవుతుంది. ఫలితంగానే ఎర్లీ అవర్సే హార్ట్ అటాకులు రావడం, చనిపోవడం మనం చూస్తున్నాం. నాలుగోది ఏంటంటే, చలికాలంలో చలి పెడుతుంది కానీ బయటకు చాలామంది వెళ్ళరు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఫిజికల్ యాక్టివిటీ అనేది తగ్గిపోతుంది, వాకింగ్ తగ్గిపోతుంది. ఫలితంగా ఏమవుతుందంటే బరువు పెరుగుతుంది. ఇంకా ఫలితంగా ఏమవుతుందంటే షుగర్ కానీ కొలెస్ట్రాల్ కానీ పెరగడము. ఇవన్నీ కూడా హార్ట్కు ప్రమాదకరమైన సంకేతాలు. ఇంకోటి ఏంటంటే ఐదోది, ఆహార నియమాలు తప్పడం. చలికాలంలో ఏదో గరం గరం ఉండాలని బయట పనికిరాని ఫ్యాట్ ఫుడ్స్ ఎక్కువగా తినడము, నాన్ వెజ్ తినడము, బీర్లు కాకుండా ఎక్కువగా ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం ద్వారా ఇవన్నీ కరోనరీ ఆర్టరీ బ్లాక్స్ను పెంచే విధంగా తోడ్పడతాయి. ఫలితంగా హార్ట్ అటాక్స్ ఎక్కువగా వస్తుంది. ఆరోది, ఎక్కువగా ఈ చలికాలం నిద్రలోపము, ఇంకా ఇన్ఫెక్షన్స్. ఈ రెండు కూడా ఇన్ఫ్లమేటరీ చేంజెస్ వల్ల శరీరంలో ఇన్ఫ్లమేషన్ పెరిగితే, శరీరంలో ఇన్ఫెక్షన్ ఎక్కువైతే కూడా అవి కూడా గుండె మీద ప్రభావం చూపిస్తుంది. ఎవరికైతే ఆల్రెడీ గుండె బలహీనంగా ఉంటుందో ఈ ఇన్ఫెక్షన్స్ కానీ, ఈ ఒత్తిడిలు కానీ, ఈ అలవాట్లు కానీ మరింత ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. ఫలితంగా హార్ట్ అటాక్స్ ఎక్కువగా వస్తాయి. అసలు ఎవరికి చలికాలంలో హార్ట్ అటాక్స్ ఎక్కువగా వస్తాయి అంటే, ఒకటి 40 సంవత్సరాలు పైబడిన వారిలో రిస్క్ అధికంగా ఉంటుంది. ఎవరైతే షుగర్తో, బీపీతో, కొలెస్ట్రాల్తో బాధపడుతున్నారో, ఎవరైతే స్మోకింగ్ ఎక్కువగా అలవాటు పడి ఉన్నారో, ఎవరైతే ఇప్పటికే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నారో వాళ్లకు ఈ చలికాలంలో హార్ట్ అటాక్ వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. మరి ఈ హార్ట్ అటాక్ నుంచి చలికాలంలో ఎలా కాపాడుకోవాలంటే, ఉదయం పూట చలిలో అకస్మాత్తుగా దయచేసి బయటకు వెళ్ళకండి. గోరువెచ్చని నీటితో మాత్రమే స్నానం చేయాలి. మీకు బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా రెగ్యులర్గా మందులు వేసుకోవాలి, మిస్ మాత్రం కావద్దు. వాకింగ్ బయటకు వెళ్ళకుండా కనీసం ఇంట్లోనైనా మీ బెడ్ చుట్టూరంగా గంట సేపు తిరిగితే సరిపోతుంది. అది కూడా ఎక్సర్సైజ్. బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు. వాకింగ్ అంటే బయట అనుకుంటే చాలా తప్పండి. ఛాతీ నొప్పి కానీ, శ్వాస తీసుకోవడం కానీ ఏమైనా ఇబ్బందులు ఉంటే ఖచ్చితంగా వైద్య సహాయం తీసుకోవడాన్ని మర్చిపోకండి. చలికాలంలో జాగ్రత్త మీకు ప్రాణరక్ష. ఖచ్చితంగా ఈ ప్రాణాన్ని, ఈ గుండెను మీరు కాపాడుకుంటారని ఆశిస్తున్నాను.